హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ V2. పొనగంటి కూర అని అంటే చాలామందికి ఇష్టం. అయితే నేను మీకోసం పొనగంటి ఆకుతో పొడి కూర ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆకుల్ని బాగా వాష్ చేసిన తర్వాత నేను బాగా కడిగి చిన్న చిన్నగా ఆకులు కట్ చేసి పెట్టాను. ఇప్పుడు కుక్కర్లో కందిపప్పు వేసి బాగా కడిగి పెట్టాను. అందులో కట్ చేసి పెట్టుకున్న పొనగంటి ఆకు కూరలు వేసి ఆ తర్వాత 3/4 గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ ఒక్క విజిల్ వచ్చేంత వరకు పెట్టాను. ఆ తర్వాత గ్రైండర్లో 3 పచ్చిమిరపకాయలు, 3 టేబుల్ స్పూన్స్ కోకోనట్ వేసి గ్రైండ్ చేసి పెట్టాను. ప్రెషర్ పోయాక కందిపప్పు మంచిగా ఉడికిందో లేదో చూస్తే సరిపోతుంది. అది అయిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ ఉంటే వడగట్టేస్తే చాలు. ఇదిగోండి, ఇలా వడగట్టేసి పెట్టాను. దీని మూలంగా మనం చేసే కూర పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు కడాయి తీసుకొని నూనె వేస్తున్నాను. అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, 2 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. పోపు మంచిగా వేగాక మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పును, పొనగంటి ఆకులు వేసేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు, కొంచెం ఇంగువ వేసేస్తే చాలు. మొదట గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొబ్బరి ఉన్నది వేసేస్తున్నాను. అంతే. ఇంకా కావాలి అని అంటే ఎక్కువ కొబ్బరి కూడా మళ్ళీ మిక్స్ చేయొచ్చు. అంతే, పొనగంటి ఆకుతో పొడి కూర రెడీ. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.